హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. మన మేఘన్ వ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ మన చాట్ మసాలా బఠానీతో ఏ విధంగా తయారు చేసుకోవాలని ప్రిపేర్ చూసుకుందాం. ముందుగా 8 గంటలు నానబెట్టినటువంటి బఠానీని మనం బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని పసుపు, ఉప్పు, తగినంత నీళ్లు వేసుకొని బాగా మనం పెట్టుకోవాలండి కుక్కర్లో. ఈ కుక్కర్లో అన్నీ కలుపుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. మీకు ఈ బఠానీ అనేది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. మరీ ఎక్కువని కాదు, మరీ తక్కువని కాదు. ఇంతట్లోపు మనం 3 సీటీల వరకు వెయిట్ చేయాలి కదండి. అంతట్లోపు మనం ఒక బంగాళదుంపలు, ఉల్లిపాయ అన్నీ కరెక్ట్గా తరుక్కుందాం. ఇప్పుడు మన టమాటాను తీసుకొని బంగాళదుంపలు అన్నీ పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా బంగాళదుంపలను కరెక్ట్గా సైజు బాగా ఉండేంత వరకు కట్ చేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయను చిన్నగా ఆమ్లెట్లోకి ఏ విధంగా అయితే మనం తరుక్కుంటామో ఆ విధంగా తరుక్కుందాం. అదేవిధంగా మనకు పచ్చిమిర్చి కూడా ఉంది కదండి. ఆ పచ్చిమిర్చిని కూడా మనం జాగ్రత్తగా చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే ఈ ఎంత చిన్నగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా బాగా ఉన్నటువంటి టమాటాలను తీసుకోండి. ఆ టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము ఆ విధంగా కట్ చేసుకున్న అన్ని వీటిని ఉల్లిపాయని, పచ్చిమిర్చిని, టమాటీని ఒక పక్కన పెట్టుకోండి. ఇంతట్లోపు ఆల్రెడీ మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టాం కదండి. ఆ కుక్కరు 3 సీటీలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఏమండి, తస్మాత్ జాగ్రత్త, కుక్కర్ వేడిగా ఉన్నప్పుడు తీయకండి మూత. మనకి ఆ ఆవిరి మొత్తాన్ని తీసేసిన తర్వాత మీరు ఉడికించడానికి పెట్టుకున్నటువంటి బఠానీ బాగా ఉడికిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలండి. కుక్కర్ని బఠానీ అనేది ఎందుకు చెక్ చేసుకోమంటున్నా అంటే, బాగా గట్టిగా ఉందనుకోండి చాట్ చేసుకోవడానికి బాగా ఉండదండి. మరీ మెత్తగా ఉన్న ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చాట్ మసాలా ముఖ్యంగా మసాలా అనేది చాలా టేస్టబుల్ ఐటమ్ అండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి రెసిపీని ఎవరు బయటికి చెప్పరండి. ఎందుకంటే జాగ్రత్తగా వినండి. మీ చాట్ ఎంత బాగా రావాలి అనుకుంటే ఈ మసాలా అంత బాగుండాలండి. ముందుగా 6 ఎండుమిర్చి, 3-4 యాలకులు, 4-5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ధనియాలు. స్కిన్ మందంగా ఉంటుంది కాబట్టి దాన్ని బాగా వేపుకొని కలర్ చేంజ్ అయినంత వరకు చేసుకోవాలండి. జీలకర్ర ఒక టీ స్పూన్, సోపు ఒక టీ స్పూన్ చిటపట్లాడేంత వేయించుకొని ఆ మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న విధానంలో ముఖ్యంగా కడాయి తీసుకొని దాంట్లో ఆవాల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి. దాంట్లో ఒక టీ స్పూన్ పంచదార వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ముందుగా తరిగించినటువంటి ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయను తీసుకొని బాగా వేసుకోవాలి. అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా మీరు బాగా కలుపుకోవాలి. పచ్చిగా ఉంటే అస్సలు టేస్ట్ బాగోదండి. అందుకే కొంచెం పచ్చిదనం పోయినంత వేసుకోవాలా. ఆ తర్వాత కట్ చేసినటువంటి బంగాళదుంప ముక్కలను కడాయిలో వేసుకొని ఆ పొటాటోని ముందుగా ఎందుకు ఫ్రై చేసుకోమంటున్నామంటేనండి, ఆ పొటాటో బాగా ఉడికితే మీకు లాస్ట్ కుక్ అవుతే మీకు మసాలా వేసుకుంటారు కానీ చాట్లోకి అంత బాగుండాలి, టేస్ట్ బాగుండాలి అనుకుంటే దీన్ని బాగా ఇప్పటి నుంచి ఉడికించుకోవాలండి. దీంట్లో తగినంత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతసేపు దగ్గరగా అయినంత వరకు వెయిట్ చేయండి. దీనివల్ల కలర్ ఎన్హాన్స్ అవుతుంది. మసాలా వేసుకునే ముందు కట్ చేసుకున్న టమాటీలను బాగా వేసుకొని దగ్గరగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మీరు కొన్ని వస్తువులు చెప్తానండి, జాగ్రత్తగా ఆలకించండి. ధనియాల పౌడర్, పెప్పర్, వీటిని తీసుకొని బాగా మన కడాయిలో వేసుకోవాలి తగినంత. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, ఈ మసాలా అనేది ఎంత బాగా మన మిశ్రమానికి పడితే అంత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. అందుకే దీన్ని బాగా జాగ్రత్తగా మీకు ఎంత అవసరం అవుతుందో అంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇప్పుడు ఉడికించినటువంటి బఠానీని కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మీకు ఎంత వాటర్ అయితే కావాలో ఆ వాటర్ని మీరు తగినంత వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకుంటే చాలా టైం పడుతుందండి అది మీకు దగ్గరగా అవ్వటానికి. అందుకనంటే నేనేమంటున్నానంటే, మీరు మీ తీసుకున్నటువంటి పాత్రను బట్టి, మీకు అవసరాన్ని బట్టి మీరు ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని దాన్ని కొంచెం బాగా దగ్గరగా వేసుకోవాలండి. ఇంతటి లోపల మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి చాట్ మసాలా అనేది. ఆ చాట్ మసాలాని వేసుకొని మీరు బాగా కలుపుకోవాలి. ఆ చాట్ మసాలా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా దగ్గరగా ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, కడాయిలో ఆవిర్లు పరిగెడుతున్నాయి, నాకు నోరు ఊరుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయ, దోసకాయ, పచ్చిమిర్చి, అదేవిధంగా కొత్తిమీర, నిమ్మకాయ, భుజియా సేవ్, పెరుగు, చింతపండు రసం అన్నీ మీరు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చాట్ మసాలా రెడీ అయిపోయింది. అదేవిధంగా మనం ఉడికించిన మిశ్రమం రెడీ అయింది. ఒక బౌల్లో తీసుకొని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు బాగా వేసుకోవాలండి. ఎంత గార్నిష్ చేసుకుంటే కలర్ఫుల్గా అంత అందంగా కనబడుతుంది. దాని తర్వాత మీకు
దోసకాయ ముక్కలు ఏదైతే కట్ చేసుకున్నది ఉన్నదో ఆ దోసకాయ ముక్కలను వేసుకోవాలండి. ఆ దోసకాయల ముక్కలతో పాటు పచ్చిమిర్చి, కట్ చేసినటువంటి మన ధనియా ఇవన్నీ కూడా బాగా వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఈ గార్నిష్ చేసుకుంటే చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. నాకైతే మనసు ఆపుకోలేకపోతున్నానండి. వెంటనే తినాలనిపిస్తుంది. ఆ టేస్ట్‌ని ఆస్వాదించాలనుకుంటున్నా. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలా, అదేవిధంగా భుజియా సేవ్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. దాంతో పాటు పెరుగు కలుపుకుంటుంటే ఆ రుచే వేరండి. ఊరూరించే మన స్ట్రీట్ స్టైల్ చాట్ రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, యమ్మీ యమ్మీ చాట్‌ని తినాలని రెడీ అయిపోదాం. అదేవిధంగా మా ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా కలుద్దాం.